వైసీపీ నేతల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. కాపుల కోసం వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరికీ కూడా కనువిప్పు కలగటం అది చాలా మంచి పరిణామమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ రోజునే ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రతి పౌరుడు ప్రశ్నించే హక్కు ఉంది. ఆ విధంగా మీకు కూడా ప్రతిపక్ష నాయకులుగా మీకు కూడా హక్కు ఉంది. దాన్ని నేను కాదంటలేదు. కానీ ఈనాడు మీకు ఉన్నటువంటి హక్కుని మీరు ఏ విధంగా ఒక పెద్ద మీటింగుని ఏర్పాటు చేసి ఏ విధంగా బహిర్గతంగా మీడియా ముందు అందరి ముందు మీరు గతంలో ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఈ ధైర్యం ఈ చొరవ ఎందుకు లేదు అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే డైరెక్ట్గా అడుగుతున్నా, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ చేసినా ప్రభుత్వం మీద, లేకపోతే ఈనాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. మరి ఆనాడు ఉన్నప్పుడు 51 స్థానాల్లో మీరు కూడా అందరూ ఈ రోజున నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఉన్నటువంటి ఇంచుమించు అందులో 90% అందరూ కూడా ఆ రోజున కూడా భాగస్వాములుగా ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అనే సందర్భంగా నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. వైసీపీ పార్టీలో కాపు సోదరులకి ఎక్కడ అన్యాయం జరగలేదా? మీరు గుండ్ల మీద చేసుకుని చెప్పండి. వైసీపీ పార్టీలో కాపు సోదరులు కాపు నాయకులు అనేకమైన ఇబ్బందులు పడిన మాట వాస్తవా కాదా? అనేక మందిని అన్యాయంగా దారుణంగా అవమానపరిచినటువంటి విషయం వాస్తవా కదా? మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని చెప్పాలి అని సందర్భంగా అడుగుతున్నా. అందరినీ కూడా రౌడీలు గూండాలు ఉన్నారంటే ఏదో మాట్లాడారన్నటువంటి వక్రీకరించే విధంగా మీరు మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్ననే మిత్రులు అమర్నాథ్ గారు వైజాగ్లో మరి హోమ్ మినిస్టర్ గారి మీద కామెంట్ చేశారు. ఆయన అటువంటి కామెంట్ ఒక మహిళ మీద అటువంటి కామెంట్ చేయడం అన్నది సరైన విధం కాదు. ఆయన విజ్ఞతగానే విడిచిపెట్టేస్తున్నా. దాని మీద మరి ఆయన మళ్ళీ దాని విషయంలో క్లారిటీ ఇస్తూ ఏమన్నాడంటే, నేనేదో ఒక మహిళ మీద అన్నాను, ఫలానా మహిళ గురించి అన్నాను తప్ప మొత్తం దేశంలోనే రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి అనలేదు అని ఆయన చెప్తాడు. ఆయన ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారు ఒక న్యాయమా? నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే నిజంగా వైసీపీ పార్టీలో రౌడీలు గోండాలు ఉంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఏదో గుమ్మడికాయలు కంటే భుజాలు తడుపుకున్నట్టుగా మీరందరూ కూడా కంగారు పట్టు, ఇది సరైనటువంటి విధానం కాదు. తప్పనిసరిగా రౌడీలు గోండాలు వైసీపీ పార్టీలోనే కాదు, లేకపోతే మా పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, లేకపోతే సొసైటీలో ఉన్నా అందరినీ కూడా మరి సరైన రీతిలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఎవరైతే రౌడీలు గొడవలు ఉన్నారో వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తెలియపరిస్తే దాన్ని ఏదో మొత్తం వైసీపీ పార్టీ అందరికీ వచ్చేసేలాగా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రజానికాన్ని అందరికీ కూడా అది చేసే విధంగా మీరు దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సరైనటువంటి విధానం కాదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు భారతదేశంలోనే ఎక్కడ కూడా లేడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆయనకి పదవుల మీద ఆశ లేదు, డబ్బుల మీద వ్యామోహం లేదు. ఏదో ముఖ్యమంత్రి అవ్వాలనో, లేకపోతే కేంద్ర మంత్రి అవ్వాలనో, లేకపోతే ప్రధానమంత్రి అవ్వాలనో, లేకపోతే ఏదో పెద్ద పదవులు సంపాదించాలనో, లేకపోతే ప్రపంచంలో అందరికన్నా నేనే ధనవంతుడిగా ఉండాలన్నటువంటి దురాశ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. సమాజంలో అందరినీ గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అటువంటి గొప్ప మహోన్నతుడి వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు మీ స్థాయి ఏంటి, మీ పరిస్థితులు ఏంటి అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఓటే ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి
మోడీ గారు కానీ ఖచ్చితంగా ఏదైతే మేము కూటమి ప్రభుత్వ పరంగా ఉమ్మడిగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే విధంగా ఖచ్చితంగా ముందుకు సాగుతాం. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ రోజున మహిళా సోదరులందరికీ కూడా మరి ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము కలగజేసాం. ఎన్నో కార్యక్రమాలు మేము కూటమి